కాబట్టి యవ్వన బిడ్డలారా, మంచి చదువులు చదువుకుంటున్నారు, సంతోషమే. కానీ నీ భవిష్యత్ అంతా నీ ఆలోచన మీదనే ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. నీ ఆలోచన వాక్యానికి అనుకూలంగా ఉన్నదా లేదా అని ప్రతిరోజు నువ్వు పరీక్షించుకోవాలి బిడ్డ. నువ్వు వేసుకుంటున్న వే ఆఫ్ డ్రెస్సింగ్ ఉన్నది చూసారా? ఒకవేళ లేడీస్ నువ్వు వేసుకుంటున్న డ్రెస్సింగ్ ఒకవేళ ట్రాన్స్పరెంట్ టీషర్ట్ వేసుకొని, స్కిన్ టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని, ఎంటికలు ఇరబోసుకొని, ఇంత పెద్ద హీల్స్ వేసుకొని నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉంటావు. యంగ్ బాయ్స్ అందరు నిన్నే చూస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు ఆలోచించాలా, నేను వేసుకున్న డ్రెస్సింగ్ ద్వారా దేవునికి మహిమ వస్తున్నదా రాట్లేదా? నా డ్రెస్సింగ్, నా లైఫ్ స్టైల్ ద్వారా ఒక యవనస్తుని ఆలోచన ఏమైపోతున్నది? మారిపోతున్నది. నా డ్రెస్సింగ్ ద్వారా పరలోకంలో దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఈజ్ ఇట్ లైన్ అప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని నీవు స్వపరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. ఒకటి చెప్తున్న యవ్వన బిడ్డలారా, మిమ్మల్ని చూడగానే ఒక యవ్వనస్తుడు మిమ్మల్ని చూసినాడంటే మీలో యేసయ్యని చూడాలి. గట్టిగా చెప్పండి కదా. ఒకవేళ ఒక యవ్వనస్తుడు వేరే ఆలోచనతో నిన్ను చేస్తూ నీ కాలేజ్ దాకా వచ్చినాడేమో, కానీ నిన్ను చూడగానే నీలో యేసయ్య ప్రేమను చూడాలా? నీ ఫుల్నెస్ లో ఉన్న డ్రెస్సింగ్ ని చూడగానే నీలో యేసయ్యని చూడాలా బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. మార్నింగ్ టిల్ ఈవినింగ్ నీవు కాలేజ్కి వెళ్తూ ఉంటే నీ ఆలోచన డైవర్ట్ చేయాలని అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకవేళ రోడ్డు మీద ఆ ఫ్లెక్స్ కావచ్చు, కట్అవుట్ కావచ్చు, వాల్ పోస్టర్ కావచ్చు, ఒకవేళ సినిమా పోస్టర్లో భయంకరమైన దృశ్యం కనబడుతూ ఉంటే సడన్ గా నువ్వు ఆ వాల్ పోస్టర్ చూసి నీ ఆలోచన మారటంతోనే అపవాది నీలోకి ఎంటర్ అయిపోతాడా? అదేవిధంగా యవ్వన తమ్ముళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న ఆలోచన, మీరు కూడా మీలో యేసయ్యను చూపెట్టాలి బిడ్డ. ఆమెన్, హల్లెలూయా. నువ్వు ఇక్కడి దాకా ఎంటికలు పెంచుకొని పోనీటేలు వేసుకొని ఇక్కడొక పోగు పెట్టుకుంటే యేసయ్య కనబడతాడా? చెప్పాలా? నోళ్ళు తెరవండి. అంత షేవ్ చేసేసి రకరకాల షేవింగ్లు చేసేసి అక్కడక్కడ ప్యాంటులు చింపుకొని, ఏం చింపుకొని చెప్పాలా? అక్కడక్కడ ప్యాంటు చింపుకొని ఆ విధంగా ఉంటే నీలో యేసయ్య కనబడతాడా బిడ్డ? చెప్పాలా? యవన బిడ్డలారా, ఎవర తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు, ఒక తండ్రిగా నేను చెప్తున్న బిడ్డ, మీకు మీలో ఎవరు కనబడాలంటే ఆ ప్రేమ కలిగిన యేసయ్య మాత్రమే కనబడాలి. ఒక తప్పుడు ఆలోచనతో మీ ముఖం చూడగానే వారిలో దైవ సంబంధమైన ఆలోచనలు కలగాలి. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, ఒక స్టూడెంట్గా మార్నింగ్ టిల్ ఈవినింగ్ నీ ఆలోచన ద్వారానే నీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. అందుకనే నీ ఆలోచనల మీద అపవాది అయిన సాతాను దాడి చేసేస్తాడు. నీ ఆలోచనలు ఎప్పుడు కూడా దైవికంగా వాక్యానుసారంగా ఉండాలి. ఇదిగో నేను చేస్తున్న పని ద్వారా దేవునికి మహిమ కలుగుతున్నదా లేదా? పరలోకంలో దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? ప్రతి నిత్యము నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు దేవుడు
నీకు నాకు బాధ్యతలు ఇస్తాడు. మొదటి అపవాది యొక్క అటాక్, ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఒక వ్యక్తిని సాతాను ఒక వ్యక్తిని తన చేతులలోకి వాడు ఎప్పుడు తీసుకుంటాడంటే ఆ వ్యక్తిలో ఒక దాడి జరిగిస్తాడు. చదవండి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 16-17 వచనాలు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగానున్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ సౌందర్యము చూసుకొని నువ్వు వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. గట్టిగా చప్పట్లు కొడదాం. మొదటి అటాక్, మొదటి హిండ్రన్స్, మొదటి స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ డెవిల్, మొదటి దుర్గమును పరిశుద్ధాత్మ దేవుడు 2 మాటలలో ముగించాలని ఆశపడుతున్నాడు. మనం వింటున్న లూసిఫర్ ఎవరు అంటే పరలోకములో ఒక కెరూబు. ఆమెన్. మికాయేలుతోని గాబ్రియేలుతోని లూసిఫర్ కూడా పరలోకములో ఒక కెరూబు. గాబ్రియేలేమో వర్తమానాలు ఇస్తూ ఉండే బాధ్యత, మికాయేలేమో యుద్ధము చేసే బాధ్యత. అయితే లూసిఫర్ బాధ్యత ఏంటంటే పరలోకంలో దేవుని సన్నిధిలో ఆరాధన చేసే బాధ్యత. గట్టిగా చప్పట్లు కొట్టండి. పరలోకంలో వర్షిప్ లీడర్ ఎవరంటే లూసిఫర్. ఈ లూసిఫర్ ఆరాధన చేస్తుంటే పరలోకము దద్దరిల్లేదట. ఆమెన్. కోటాను కోట దేవదూతలు ఆరాధన చేస్తూ ఉండేవారట. మొదటిగా సాతాను అనే లూసిఫర్ యథార్థవంతుడు, నమ్మకమైన వాడు దేవునికి. కానీ తాను ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఉన్నప్పుడు తన అంతరంగంలో ప్రారంభమైనది ఏంటిదంటే గర్వము. అందరు చెప్పండి. అదే అపవాది యొక్క మొదటి వెపన్, అపవాది యొక్క మొదటి ఆయుధం ఒక వ్యక్తిలో ఏంటిదంటే గర్వం, గర్వం, గర్వం. గర్వం యొక్క జన్మస్థలము ఏంటిదంటే సాతాను యొక్క హృదయం. ఎప్పుడైతే తన ఆరాధనను, తన పాటలని, సమస్తమును చూసినదో లూసిఫర్ తన అంతరంగంలో గర్వము ప్రారంభమైంది. అంతేకాక లూసిఫర్ అట చాలా అందంగా ఉండేదట, చాలా బ్యూటిఫుల్, అందంగా సౌందర్యము కలిగినదట లూసిఫర్. చివరికి తన ఆరాధనను చూసి, తన వాయిద్యాలను చూసి, తన స్వరాన్ని చూసి, తన అందాన్ని చూసి తనలో ఏం కలిగిందంటే చెప్పాలి, గర్వం, గర్వం, గర్వం. ఎప్పుడైతే గర్వము కలిగిందో దేవుడు ఏం చేసినాడు అంటే లూసిఫర్ని ఈ భూమి మీద పడేసినాడు. సామెతల గ్రంథం 16-18 ప్రకారం నాశనమునకు ముందు గర్వము నడుస్తుందట. సాతాను యొక్క ఆలోచన మారింది. ఆమెన్. లూసిఫర్ యొక్క ఆలోచన మారింది. లూసిఫర్ ఆలోచనల గర్వము అనేది ప్రవేశించింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వి కావచ్చు, ఒకవేళ నువ్వు హార్డ్వేర్ ఇంజనీర్వి కావచ్చు, ఒకవేళ నువ్వు మంచి టాపర్వి కావచ్చు, బ్రిలియంట్ స్టూడెంట్వి కావచ్చు, ఒకవేళ చాలా అందంగా ఉన్నావేమో, నువ్వు మంచి జ్ఞానవంతుడవు కావచ్చు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను బట్టి గర్వం, నీ అందమును బట్టి గర్వం, నీ జ్ఞానమును బట్టి గర్వం, నీ డబ్బును బట్టి గర్వం, నీ కులమును బట్టి నువ్వు గర్వపడ్డావా? ఆ గర్వము ఎవరికి సంబంధించిందంటే సాతానుకి సంబంధించింది గర్వం. ఈరోజు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే దేవుని కృపను బట్టే. చప్పట్లు కొట్టండి. ఈరోజు ఒకవేళ నువ్వు హార్డ్వేర్ ఇంజనీర్
అయితే జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఒకవేళ నువ్వు బ్రిలియంట్ టాపర్ స్టూడెంట్ అయితే జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఒకవేళ నువ్వు కోటీశ్వరుడు అయినా లక్షాధికారి అయితే జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఒకవేళ నువ్వు అందంగా ఉన్నావంటే జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈరోజు మ్యూజిషియన్స్ ఉన్నారు. ఈ మ్యూజిషియన్స్ ఈ విధంగా మంచిగా మ్యూజిక్ వాయిస్తున్నారంటే జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. చప్పట్లు. మంచి స్వరముతో పాటలు పాడుతున్నారంటే వారేదో గొప్పవారని కాదు, మంచి జ్ఞానవంతులని కాదు, జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టే గ్రౌండ్ లో కూర్చున్న వారు చప్పట్లు కొట్టండి. దేనిని బట్టి మనం అతిశయపడద్దు. నీ కులముని బట్టి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి, నీ జ్ఞానముని బట్టి, నీ పిల్లలని బట్టి, నీ హోదాని బట్టి, నీ డిగ్రీని బట్టి నువ్వు అతిశయపడద్దు. దెబ్బ కొడతాడు దేవుడు. ఒక్కసారి దేవుడు దెబ్బ కొట్టినాడంటే మనం లెగలేమంతే. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సంగమా, అపవాది యొక్క డేంజరస్ వెపన్ ఇస్ ప్రైడ్. గర్వం, గర్వం, గర్వం. సాతాను ఆలోచన మారిపోయింది. ఐఎమ్ గ్రేట్ అనుకున్నదంతే. నా ఆరాధన, నా పాటలు, నా వర్షిప్ రియల్లీ ఇట్స్ వెరీ గ్రేట్, చాలా మహిమకరంగా ఉన్నది. నేను గ్రేట్ అనుకున్నది అంతే. సాతాను దెబ్బ కొట్టేస్తున్నాడు దేవుడు. గర్విష్ఠుల గర్వాన్ని దేవుడు అణిచివేస్తాడట. గర్భవంతులు ఎక్కువ కాలం నిలవరు. కొంతమందికి వాళ్ళ యొక్క క్యాస్ట్ని బట్టి గర్వం. బీ కేర్ఫుల్, ఐ కమాండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఏ క్యాస్ట్ అయినా దేవుని బిడ్డగా నువ్వు తగ్గించుకోవాలంటే. ఈ గర్వమే ఒక వ్యక్తిని సర్వనాశనం చేసేస్తుంది. లూసిఫర్లో ఈ గర్వము ప్రవేశించింది. చివరికి ఆ గర్వము లూసిఫర్ని సర్వనాశనం చేసేసింది. ఈరోజు యవన బిడ్డ, నువ్వు మంచి జ్ఞానవంతుడవా, జ్ఞానవంతురాలివా, ఒకటే ప్రార్థన చేయి. ప్రభువా, నాలో గర్వం రాకుండా నేను తగ్గించుకోవాలి ప్రభువా. ఒకవేళ నువ్వు మంచి బిజినెస్ మ్యాన్వా, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్వా, ప్రభువా ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో నేను కానీ నా బిడ్డలు కానీ ఉండటానికి కారణం నా జ్ఞానమును బట్టి కాదు, నా పలుకుబడిని బట్టి కాదు, నా హోదాను బట్టి కాదు, కేవలం నీ ఉచితమైన కృపను బట్టి. ఒకవేళ నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒకవేళ నువ్వు కలెక్టర్ కావచ్చు, ఒకవేళ నువ్వు బిజినెస్ మ్యాన్వి కావచ్చు, నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎంటీవి కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ కంపెనీలో నువ్వు ఆ డిగ్రీని మెయింటైన్ చేయంతే. కానీ దేవుని దగ్గరికి రాగానే నువ్వేమైపోవాలంటే దీనుడవైపోవాలా. ప్రభువా, రియల్లీ నాలో గర్వం ఉన్నది ప్రభా. నా అందాన్ని చూసి నేను గర్వపడ్డా, నా జ్ఞానాన్ని చూసి నేను గర్వపడ్డా, కానీ ఈరోజు నా గర్వమునంతా కూడా తొలగించుకొని నీ సన్నిధిలో నేను దీనుడుగా మారిపోతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఉన్న పాటున ఒకవేళ గర్విష్ఠిగా, గర్వాంధుడుగా, నీ జ్ఞానమును బట్టి, డబ్బును బట్టి ఆయా రీతిలుగా గర్వపడుతూ ఉన్నట్లయితే ఈరోజు నీ పాత స్థితి మర్చిపోకుండా నిన్ను నీవు తగ్గించుకొని యేసయ్య కోసం బ్రతుకు. యేసుక్రీస్తు ప్రభు నీ అంతరంగంలో ఉన్న ఆలోచనను చూసి ఈ రోజు నుంచి నిన్ను ఆశీర్వదించి దీవించబోతున్నాడు. లేచి